అన్నారు. ఈ పరిష్కారం పూర్తిగా అయిపోయేంత వరకు మేము వదిలే ప్రసక్తి ఉండదు విశ్వ హిందూ పరిషత్ అంటే. కాబట్టి వీలైనంత లక్ష్మీ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, వెంటనే అన్ని మద్దతులు ప్రవేశించినట్టు వారిని వెంటనే, దేవాలయంలో అన్ని మద్దతు ఆహ్వానించిన అధికారులు వెంటనే, స్వామి ద్రోహం చేసినట్టు అధికారులు వెంటనే, స్వామి ద్రోహం చేసిన అధికారులు వెంటనే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. స్వామి ద్రోహం చేసిన అధికారులు వెంటనే, దేవాలయంలో అన్ని మద్దతులను ఆహ్వానించిన అధికారులు వెంటనే. ఉదయం 12 o'clock వచ్చినాము, 11 గంటల నుంచి ఇప్పుడు వరకు కూడా మా గొంతు దించుకొని అరుస్తుంటే కూడా కనీసం పట్టించుకునే అధికారులు కానీ, కనీసము ట్రస్ట్ బోర్డు నంబర్లు ఇంతమంది ఉన్నారు కదా మేడం. ఇప్పుడు మేము ఈఓ గారు ఒక్కరే ట్రస్ట్ బోర్డు నంబర్ 10-12 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ పోయినారు, ఏం చేస్తున్నారు? నిన్న ప్రెస్ మీట్ ఇచ్చినారు, సంతోషం. ఇక్కడ పాయింట్ ఇంతమంది హిందూ సమాజం అంతా కూడా ఎందుకు వచ్చిందంటే, అఫీషియల్ మీటింగు, దేవాలయం సంబంధించినటువంటి అఫీషియల్ మీటింగ్లోన మీరు అన్ని మతస్థులను పిలిపించి ఆహ్వానం పలికి సన్మానించి మీరు చేసినారు, సంతోషం. చెప్తా మేడం, అది కూడా ఒక నిమిషం మీరు కూడా చెప్పండి. కన్ఫర్మేషన్తోనే మాట్లాడుతున్నాం. ఎవరైతే ఈ విషయం చెప్పారో మాలో ఉన్నటువంటి ఆ ఫ్రెండ్ అయినటువంటి ఒక పెద్ద ఆయన అడిగితే వారు చెప్పడం జరిగింది, నాకేముందండి దేవాలయ అధికారులు ఆహ్వానించింటే వెళ్ళాము, మాకేం తెలుసు, నాకేమన్నా అవసరం ఉందా అని చెప్పి వాళ్ళు పిలిస్తే వెళ్ళాను నేను అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందని ఈ విషయం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు కూడా వారితో మాట్లాడారు, ఈ విషయం చెప్పారు. అదొకటి. దేవస్థానంలోన ఇన్ని రకాలుగా వగేరా వగేరా ఎన్ని జరుగుతాయి. హిందూ సమాజం అంతా కూడా దిగ్భ్రాంతి బాధల్లో ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా హిందూ సమాజంలో గొడ్డు పోయినారా మనుషులు ఏమన్నా? అక్కడికి ఒకవేళ ఆయన వచ్చినాడు అనుకోండి, పెద్ద ఆయన దర్శనం కానీ ఏదో మీరు మీరు నిన్న మీడియాలో కూడా ఇచ్చారు, ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత ఏదో ఆర్డీఓ గారి దగ్గరికి ఏదో రైలు బస్సులు ఏదో సంబంధించిన విషయాల కోసం మాట్లాడడానికి వచ్చారని చెప్పి అన్నారు. బట్ అదే అఫీషియల్ మీటింగ్లో సాధారణమైన వ్యక్తి ఇంకో వ్యక్తి వస్తే మీరు లోపల పంపిస్తారా? లేదా హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రతినిధి వచ్చినా కానీ మీరు పంపలేరు. ఎందుకంటే అది అఫీషియల్ మీటింగ్. ట్రస్ట్ బోర్డు హిందూ సమాజం వైపు నుండి ఏదో పెద్దలు ఎవరైనా ఆహ్వానించేదానికి కూడా అధికారం ఉంది, చేయొచ్చు, ఆ చట్ట ప్రకారం కూడా అనుమతి ఉంది. కానీ ఒకరిద్దరు మనమంటే నమ్మకం లేని వాళ్ళు, మనమంటే ప్రసాదం తినని వాళ్ళు, మనమంటే విషయం దేవాలయం అంటే కూడా ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. వారందరూ మనం ఈ ప్రభుత్వం ఇక్కడ వీళ్ళని గుచ్చిపెట్టడం వల్ల రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం మారచ్చు. రేపు 10 మంది బైబిల్స్ పట్టుకొని వచ్చి కూడా ఆ ప్రభుత్వంలో వాళ్ళు గుచ్చిపెట్టినారు, మేము 10 మందిని గుచ్చిపెడతాము ఆ మీటింగ్లో అని చెప్పి బైబిల్స్ తీసుకొచ్చారు అనుకో, రేపు పొద్దున ఈ ఉరుకుందిరన్న స్వామి దేవాలయం ఏ పరిస్థితులుగా వెళ్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. అది చర్చ అయిపోతుందా, మసీద్ అయిపోతుందా, లేకపోతే వాళ్ళు పరిపాలిస్తారా వీళ్ళు పరిపాలిస్తారా అనే బాధతో వచ్చినారు మేడం. ఇప్పుడు మిమ్మల్ని అనడానికి ఇన్ని విషయాలు రావడానికి కారణం ఏమంటే అది మీ వైఫల్యమే. ఎందుకంటే అది ఎవరు చేశారో తప్పితే ఎలా చేశారో తెలీదు. వారిపైన యాక్షన్ తీసుకొని భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా చేయండి. అనేకమైనటువంటి భక్తులకి కనీసం నీళ్లు తాగడానికి కూడా పాయింట్ లేవు, ఎక్కడానికి ఇక్కడ వస్తే వాటర్ లేవు. కాబట్టి ఇది కూడా ఇది వెంటనే ఎవరైతే ఉన్నారో అది చేస్తున్నాను. ఎప్పుడు మన శ్రావణ మాసంకి కోఆర్డినేషన్ మీటింగ్ ప్రతి సంవత్సరము లాగే ఈ సంవత్సరం కూడా చేసాము. ఇది ఓన్లీ డిపార్ట్మెంటల్ మీటింగే, కాకపోతే ప్రెస్ని ఇన్వైట్ చేస్తాము, ఆల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ని ఇన్వైట్ చేస్తాం అధికారికంగా. కాకపోతే నిన్న వచ్చిన ఆయన సంగతి
నేను ఆర్డీఓ గారు భోజనం చేయలేదు, ఇంకా టైం మధ్యాహ్నం వరకు కౌతాలంలో మీటింగ్ అయిపోయింది. నేను తీసుకెళ్ళాను మేడం గారిని, వెళ్ళాను. వెళ్ళి వచ్చే సమయం లోపల ఆయన దర్శనానికి వచ్చారంట. నాకు ఆయన వస్తున్నారనే విషయం ఆయన చూడలేదు ఎప్పుడు. నాకు నేను ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా ఎప్పుడు ఆ దర్గా పోయింది లేదు, ఆయన చూసింది నాకు తెలియదు. నేనేదో దర్శనానికి మామూలుగా ముస్లిమ్స్ వస్తున్నారు కదా అట్లా వచ్చాడేమో అనుకున్నా, నాకు తెలియదు అప్పటి వరకు. మా వచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత మేడం గారు ఇంకేమైనా సలహా సూచనలు ఏమైనా ఇస్తారా అని చెప్తే ఆయన తీసుకొని రవాణా సౌకర్యాలు చేయండి, పెంచండి మేడం అని అడగడం జరిగింది. భక్తుల్లో పాటు కూర్చోవడానికి మనం లాస్ట్లో సీట్స్ వేస్తారు, వచ్చి కూర్చొని చేశారు. కాకపోతే మీరు ఇంకో విషయం అన్నారు, ఆయన్ని పిలుచుకెళ్ళి ఆయన దర్శనం చేశారు. దాని మీద నేను ఎంక్వైరీ చేస్తానండి, ఈరోజే కమిటీ వేసేస్తాను, ఎంక్వైరీ చేస్తాను. దీంట్లో ఎవరి చేయి హస్తం ఉందో అంతా చూసుకొని దాని మీద అక్కడ ఎవరెవరు ప్రెజెన్స్లో ఉన్నారు, ఏం జరిగింది అదంతా చూసి నేను ఈరోజు ఎంక్వైరీ చేసేసి దాన్ని నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. ఇంకా ఈ మేడం గారు చెప్పిన విషయము ఒక పాయింట్. మేడం మేము ఏమంటున్నామంటే విశ్వ హిందూ పరిషత్ క్లారిటీగా అడుగుతుంది ఏమంటే, మేము ఆయన గుడికి ఎందుకు వచ్చాడో ఆయన దర్శనం చేసుకున్నాడో మేము అడగడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏ మతస్థుడైనా కానీ ఆయన మీద నమ్మకం ఉంటే పై చేసుకొచ్చుకుంటాడు, దాన్ని మేము అడగడం లేదు. ఆయన దర్శనం చేస్తారా మీ చెల్ల అది వేరు, అది అవుట్ ఆఫ్. ఇక్కడ అడుగుతున్న పాయింట్ ఏమంటే, దేవస్థానంలో మీరు కూర్చొని అఫీషియల్ మీటింగ్ చేయాల్సిన దాంట్లోనా ఆయన ఒకటి గమనించారా, ఆయన మతానికి ఆయన గౌరవించుకున్నాడు. ఆయన ఎంత మనం ఎక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించినాము? ఇలాంటివి ఇది హిందూ సమాజంలోకి వెళ్తే ఏమైపోతుందంటే, హిందూ సమాజంలో అంటే ఇంకొక రకంగా వెళ్ళిపోతుంది. యాక్షన్ తీసుకుంటాం. సరే మేడం, అది మీటింగ్ జరిగే టైంలో మీరు పక్కన కూర్చోబెట్టుకోవడం తప్ప రైటా? మీ పక్కన కాదు, మీ లైన్ లో, మీ రోల్ లో, వెనకాల రోల్ లో ఆయన కూర్చున్నాడు. పత్రిక మన ఉరగంద్రం అదే మీకు తెలియకపోయినా ప్రధాన అర్చకులకు తెలియదు కదా ఎట్లా చేయాలా ఏం లేదు. మీకు కూడా లేదా గురుగారు? మీకు కూడా తెలివి లేదా? ఏం చేస్తున్నారు మీకు పెద్దగా ఉండదా? ఏమన్నా కొంచెం ఓకే మేడం గారు దయచేసి ఒకటే మా వర్షన్ ఏమంటే, సలహాలు సూచనలు ఇవన్నీ ఆ విషయం సక్సెస్ చేయాలి. శ్రావణమాసం భక్తులు వస్తే ఏ విధమైన ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు 32 డిపార్ట్మెంట్లను పిలిచాను అంటే నేను ఎంత సీరియస్నెస్ ఉంటుంది. ఇంతమందిని పిలిచి నేను ఎలా చేయాలి భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ టెన్షన్లో నేను ఆర్డీఓ గారితో డిస్కస్ చేస్తూ ఇటువైపు సీఏ గారితో మాట్లాడుతూ నేను చేస్తున్నా. కాకపోతే ఈ పిలవడం నేను తప్పే నేను చెప్తున్నాను. కాకపోతే నేను చూస్తాను, దానికి ఈరోజు ఎంక్వైరీ చేస్తాను. ఎవరు నిన్నకి ఇవన్నీ చెప్పా, పదే రిపీట్ చేయకూడదు అని ఇవన్నీ నేను చెప్పాను, కానీ యాక్షన్ తీసుకుంటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మామూలుగా అండి టెంపుల్ ఎంప్లాయీస్, టెంపుల్కి పేరెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. మామూలుగా ఇంతవరకు 22 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు టెంపుల్ ఎంప్లాయీస్కి జరగలేదు. మొన్న రీసెంట్గా జరిగినాయి. ఇప్పుడు ఏమైంది చెప్పండి, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యింది. తర్వాత ఇక్కడికి వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, వీళ్ళు అక్కడికి వెళ్ళారు. తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రకారంగా అర్జీలు పెట్టుకున్నారు. కొంతమంది బయట టెంపుల్స్కి వెళ్ళిన వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కమిషనర్ గారికి అర్జీ పెట్టుకున్నారు. అక్కడ నుంచి ఆర్డర్ ఏది కూడా ఆర్డర్ లేకోకుండా పిచ్చిగా అయితే జరిగే ప్రసక్తి లేదండి. ఎందుకంటే మాకు సర్వీస్ ఉంది, మేము ఉద్యోగాలు చేయాల్సిన వాళ్ళము. అంతే నేను ఇక్కడ ఇన్నేళ్ళగా ఎక్స్పీరియన్స్గా ఉండి ఇవన్నీ చేసిందండి. ఇది నాకు తెలియదండి. ఎవరో వేరే ఆయన వచ్చి కానీ ఇక్కడ చేసేది ఏముంటుందండి. ఇప్పుడు ఆయన పిలిచామంటున్నారు, నేను వచ్చి చేసేదైతే ఏముంటుంది కదా. ఆర్డీఓ గారు చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. నేను ఏ డిపార్ట్మెంట్ అని నేను పిలవాలి? మీరు ఆలోచించండి. ఎప్పుడు వచ్చారు, మనం అందరం ఒక్కొక్క మాట మాట్లాడితే ఏ మాట వినాలి? ఆమె ఎలా వచ్చారు, ఎలా వాళ్ళకి మీరు ఎలా వాళ్ళకి సన్మానం కూడా చేశారు, సన్మానం కూడా చేయడం జరిగింది. సన్మానం ఎందుకు చేశారు మేడం? మేడం సన్మానం ఎందుకు చేశారు మేడం? నేను ఇందాకే చెప్పాను, నా ప్రమేయం లేకుండా ఒక ఆఫీసర్ ఉన్నా కూడా నాకు చెప్పకోకుండా మా పూజారులు చేశారు. ఇది
అందుకే నేను కమిటీ పెడతానని చెప్పాను. దీనికి సంబంధించి వీడియోలు అన్నీ ఉంటాయి. ఏమి ఎంక్వైరీలు చేస్తాం మేము. ఇంకోటి మేడం, ఇంకోటి వాళ్ళేమి వస్తారులేండి, ఇది అనవాయితీ, 2 రోజులు మాట్లాడతారు, 2 రోజుల ఆఫీస్ ముందు ధర్నా చేస్తారు, వెళ్ళిపోతారు అని మీకు మీ కిందుండే ఆఫీసర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? ఇచ్చారు మేడం, ఈ మాట ఇచ్చారు. ఏమలేండి, వస్తారు 2 రోజులు మాట్లాడి ధర్నా చేసినట్లు మాట్లాడి ఆఫీస్ ముందు మొర పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు అని ఈ నిర్లక్ష్యంగా మీ దగ్గర మాట్లాడారు. నా దగ్గర అయితే ఈ విషయం అయితే ఎవరు మాట్లాడలేదండి. నిజంగా నాకు అబద్ధం చెప్పాలి. వస్తారు పోతారని చెప్పలే. కాకపోతే ఒకటైతే నేను చెప్పగలను, ఇప్పుడు ఈవో ఉన్నా కూడా ఈవో అనుమతి లేకుండా వీళ్ళు ఇది చేయడం చాలా తప్పు. నేను ఒప్పుకుంటాను ఆ విషయం. ఇంత అన్యాయంగా నా స్టాఫ్ కానీ అర్చకులు కానీ ఇలా చేయకూడదు. పొరపాటో గ్రాపాటో చేయకూడదు. ఆ పని చేశారు కాబట్టి నేను దాన్ని ఇప్పుడు నేను సమాధానం చెప్పుకోవాలి. 2 రోజుల నుంచి నేను చెప్పుకోవాలి మీ అందరికి సమాధానం. ఏ అర్చకులు చెప్పరు, ఏ స్టాఫ్ చెప్పరు. మాకు ఇలాగే ఉన్నారు ఇక్కడ కొద్దిమంది. అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది కరెక్ట్గా ఉండాలని లేదు. ఒక ఏళ్ళు పెద్దగా, ఒక ఏళ్ళు చిన్నగా ఉంటుంది. కాబట్టి ఇంతమంది స్టాఫ్లో ఏదో 1-2 కాబట్టి ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నా బాధ్యతగా, కుటుంబ బాధ్యతగా నా బాధ్యత, దాని మీద ఎంక్వైరీ చేస్తాను, అయిపోతుంది. సరే మేడం, 3 రకాల ప్రసాదాలు ఎంత పెట్టచ్చు, ఒక భోజనం ఒక మంచి తింటే ఎంత తింటాడని అలాంటి రికార్డు పరంగా కూడా ఇది ఉందని చెప్పి అంటున్నారు. అది కూడా మీరు దీనికి ఒక యాక్షన్ తీసుకోండి, చెప్తాను. అలాంటి జరుపుకుంటూ చూడండి. ప్రతి భక్తుడు కూడా వచ్చిన వారు అన్నదానికి లక్షల రూపాయలు డొనేషన్ చేస్తున్నారు. మీరు చెప్పండి, కోట్ల రూపాయలు అన్నదానం ఇస్తున్నారు మేడం. ఆ పేరుతో మనం అందరూ కూడా ఏ భక్తుడు కూడా అర్ధ కడుపుతో పెట్టుకోండిగా పూర్తిగా అదొకటి పంపించి అదొకటి చేయండి. 2 పంచి అదొకటి ఉంది. దేవాలయంలో మౌలిక వసతుల్లోన కనీసం మహిళలు కూడా స్నానాలు చేసి కట్టుకోవడానికి కూడా బట్టలు కట్టుకోవడానికి కూడా లేదు. అదొకటి లేదు. అది కూడా కనీసం ఒక బట్టలు కట్టుకోవడానికి ఒక షెడ్ ఏదో ఆ కాలువ దగ్గర లేదా ఎక్కడైతే స్నానాలు చేస్తారో ఎక్కడైతే ఉంటారో అదొకటి చేయండి. అది ఇమ్మీడియట్గా చేయండి. ఎందుకంటే మొత్తం దిట్టం ప్రకారంగా ఎవరైనా ఎంక్వైరీ చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అన్నదానం కానీ, లడ్డు ప్రసాదం కానీ, పులిహోర కానీ ఏదైనా కూడా కరెక్ట్ దిట్టం ప్రకారమే చేస్తాము. ఎవరైనా చూడొచ్చు, ఎంక్వైరీ చేసి, దాని మీద సమస్య లేదు. ఇప్పుడు సోమవారం ఏం చేస్తున్నామంటే భక్తులు సడన్గా ఎక్కువ అయిపోయేసరికి లోపల భక్తులు మనకి అన్నదానం, అందుకే కొత్త బిల్డింగ్ పెట్టాను, అది తొందరలో శాంక్షన్ అవుతుంది. అన్నదానం భక్తులు లోపల ఎంతమంది పట్టేది 300 మంది పడతారు. కానీ మనకి వేలల్లో వస్తారు సోమవారం గురువారం. ఈ 300 మెంబర్స్కి మనం పెడుతుంటే లేట్ అవుతుందని ఒక ఉద్దేశంతో బయట భక్తులు గొడవ చేస్తుంటే లోపల బఫే సిస్టమ్ పెట్టాం, ఫాస్ట్గా అయిపోతుంది అని. అంతే తప్పితే అదేం లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇదే చేస్తా, కాకపోతే బఫే సిస్టమే పెడతాను. ఎందుకంటే బయట భక్తులు చాలా ఇబ్బంది చిన్న పిల్లలు ఉంటారు. నేను ఫస్ట్ ఊరుకుందాకు వచ్చినప్పుడు ఈ క్యూ లైన్లు కూడా లేవు. ఎలా చావు బతుకులతో పోరాడిన విషయాలు కూడా ఉన్నాయి అప్పట్లో. ఎందుకు ఈ పర్మనెంట్ క్యూ లైన్ కట్టించామంటే అదే కారణం. భక్తులు అలసిపోతారని కూర్చోవడానికి కూడా వాళ్ళకి స్టూల్ వేసి కూర్చోబెట్టడానికి చేశాను. ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా వాళ్ళకి వాటర్ ఇబ్బంది పడకుండా వాటర్ మొత్తం క్యూ లైన్లోకే సప్లై చేస్తున్నా. వాటర్ భక్తులు ఇబ్బంది పడకూడదని. మనకి ఇంతకుముందు 30 ఇయర్స్గా ఇక్కడంతా షాపులు ఉండేవన్నమాట చుట్టూ. నేను ఒకదాన్ని నిలబడి ధైర్యంగా లేడీగా అవన్నీ తీయించేసి అక్కడ పెద్ద క్యూ లైన్లు కట్టించాను. ఇవన్నీ ఈరోజు ఈ ఉరుకుంద నేను వచ్చినప్పుడు 2nd ప్రాకారం వరకే ఉండింది. ఈరోజు ఈ కాంపౌండ్ ఇవన్నీ నేను వచ్చిన తర్వాత జరిగినదే. ఎవరైనా ఉరుకుంద వాళ్ళని కానీ అడిగి కనుక్కోండి. నేను దాదాపు 20 కోట్ల పైన వర్క్ చేశాను. నేను వచ్చి ఇప్పటికి లాస్ట్ ఆగస్టులో వచ్చాను. ఇప్పటికి 4 కోట్ల ఇన్కమ్ టెంపుల్కి పెంచాను. అదే కాకుండా శ్రావణ మాసంలో కూడా భక్తులకి ఇది కాకుండా ఇంకొక 15 కోట్లకి అట్లా ప్రపోజల్స్ పెట్టాము. కాకపోతే మన కమిషనర్ గారు వచ్చి చిన్న మాడిఫికేషన్స్ చెప్పారు. ఇది కాకుండా ఇంకో 50 టెండర్లు పిలిచాను టెంపుల్ డెవలప్మెంట్. అంటే నా దేవుడు ఉరుకుందీరన్న స్వామి అంటే నాకు అంత సెంటిమెంట్. కాబట్టి స్వామి దగ్గర ఏది ఉండదు, కాకపోతే భక్తులు ఇబ్బంది పడకుండా చేస్తాను ఏదైనా కూడా అనే ఒక కారణంతో చేస్తున్నాం తప్పితే. ఇప్పుడు మీరు అన్నారు కొన్ని సలహాలు ఇచ్చారు, అవి కూడా పాటిస్తానండి, అవి కూడా చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది కాబట్టి మీరు చెప్పినవన్నీ అమూల్యమైన సలహాలు నేను అవి కూడా స్వీకరిస్తాను. ఇప్పుడు జరిగిన దానికి కూడా నేను ఇది చేస్తానండి. థ్యాంక్ యూ. వండి సమర్పించే ఆనవాయితీ మాది. ఇక్కడ వచ్చిన ప్రజలు ఎక్కడ చేసుకోవాలి అన్నది రెండోది. మూడోది వచ్చేసి మనము పార్కింగ్
3 కిలోమీటర్ల పైగా నిలబడిపోతాయి వాహనాలు. వాటి గురించి మీరు ఏమైనా ఆలోచన చేశారా? మీరు ఏం చెప్పారా? అదొకటి మేడం. ఇంకోటి మేడం, ఇంతకుముందు ఈఓ గారు చాలా గొప్ప పనులు చేపట్టారు. ఎందుకంటే చెప్తాం మేడం. మీరు కూడా అలాంటి గొప్ప పనులు చేపట్టాలనే మేము అడుగుతున్నాం. అంతే, మీరు కూడా అలాంటి పనులు చేపట్టాలి. ఎప్పుడైనా శ్వాసపిత పనులు జరపాలి. చెప్తాం మేడం. ఇంతకు ముందు పెండాలని ఒకటి వేసేవాళ్ళం. పెండాలకి దానికి దాదాపుగా ఒక 20-30 లక్షలుగా టెండర్ వేసి దాంట్లో చేసేవాళ్ళం. మన సార్ ఇవ్వ గారు మీరైనా అదే వేస్తారు. మీరు అలాంటి పనులు చేయమని మేము అడిగేది మేడం. అది చేశారు. గత 2 సంవత్సరాలు దానికి పెండాల పూర్తిగా దానికి వేసేసారు కదా. లాస్ట్ ఇయర్ వేసినట్టు, లాస్ట్ ఇయర్ కూడా వేసినట్టు ఆన్లైన్ ఆ శ్వాసపితమైన పనులు, అలాంటి పనులు మీరు కూడా చేయండి. దేవస్థానం చుట్టూ ఉన్న ప్రాకారం నేను కట్టిందే. లోపల బండ పరుపులు, గోపురాలు దాదాపు 20 కోట్ల వరకు చేశాను నేను. ఈ మొత్తం జనాలతో గొడవ పడి మరి ఇక్కడ 20 సంవత్సరాలుగా ఉన్న ఎంక్రోచ్మెంట్ షాపులు నేను అంటే గొప్ప పనులు అంటే అవ్వండి. ఇప్పుడు ఎల్ఎల్సి కెనాల్ దగ్గర కూడా ఒక కళ్యాణ గట్ట కడుతున్నాను నేను. ఇవన్నీ ఎందుకు? అదే ఆ గొప్ప పనులు ఏవో మీరు చెప్పలే. నా గొప్ప పనులు నేను చెప్పాను, మీరు గొప్ప పనులు ఏవో చెప్పారు. గోపురం స్టాండర్డ్ కాదా? గోపురం స్టాండర్డ్ కాదా? ఆకారం స్టాండర్డ్ కాదా? 20 కోట్ల వరకు దయచేసి నండి ఒక నిమిషము మేడం గారు. దయచేసి ఏమంటే మా యొక్క డిమాండ్ ఏమంటే అందరూ కూడా భక్తులకి మేము అడిగినటువంటి కూడా మీరు మనసు ఒక నిమిషం ఉంటారా స్వామి? ఈ సమస్య ఎన్ని రోజులు పరిష్కారం? అరే జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై శ్రీరామ్. మిత్రులందరూ కూడా మేడం గారు ఒక విషయము మేడం గారు దయచేసి ఇక ఇక్కడ వ్యక్తిగత విమర్శలు వద్దు. దయచేసి వినండి మేడం సార్. దయచేసి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అధికారిని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దేవాలయాధికారులు వెంటనే స్వామి ద్రోహం చేసినటువంటి అధికారులు వెంటనే కార్యనిర్వహణాధికారి వెంటనే, దేవాలయాధికారులు వెంటనే స్వామి ద్రోహం చేసినటువంటి అధికారులు వెంటనే, స్వామి ద్రోహం చేసిన అధికారులు వెంటనే, స్వామి సొమ్ము తింటూ స్వామికి ద్రోహం చేసిన అధికారులు వెంటనే, స్వామికి సొమ్ము తింటూ స్వామికి ద్రోహం చేసిన అధికారులు వెంటనే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి ద్రోహం చేసిన అధికారులు వెంటనే, స్వామి సొమ్ము తిని స్వామికి ద్రోహం చేసిన అధికారులు వెంటనే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే హిందూ సమాజం ప్రత్యక్ష నిదర్శనము ఈ ఉరుకుంది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉన్నటువంటి అధికారులు చూస్తున్నాం. 2 గంటలు నిరసన ఇక్కడ వచ్చినటువంటి హిందూ సమాజ ప్రతినిధులందరూ కూడా వచ్చారు. అనేక విధాలుగా గొంతు చించుకొని అరుస్తూ ఉంటే కూడా మాకేం అవసరం లేదు, మాకేం పట్టలేదు అన్నట్టుగా ఒక్క అధికారి కూడా లేడు, ఒక ఈవో లేడు, ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఎవరు కూడా లేరు. ఏమయ్యారయా మీరు అందరూ అడుగుతున్నాం. ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా మేము హిందూ సమాజం అంతా కూడా దిగ్భ్రాంతి పరిస్థితుల్లో ఏర్పడింది. సాక్షాత్తు మీరు పిలిపించి స్వామివారి యొక్క పేరుతోన స్వామివారి యొక్క ద్రోహానికి తలపడుతున్నారు. అడిగేవాడు లేడు మమ్మల్ని. ఇది మీకు రాజకీయ హక్కు కోసం ఏర్పడినటువంటి దేవాలయం లాగా భావిస్తున్నారు అని చెప్పి కూడా విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా హెచ్చరిస్తుంది. బజరంగ దళ్
రాజకీయాలు మాట్లాడే క్షేత్రం కాదు ఇది. దేవాలయంలో ఉన్నటువంటి ఎవరిని ఆహ్వానిస్తున్నాం, పెడుతున్నాం, ఎలా ఉంటున్నారు, ఎవరు వస్తున్నారని కూడా స్పృహ లేకున్నటువంటి అధికారులు కూడా అదే మీరు వెళ్ళి ఆ ఇతర మతస్థుల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలరా? వాళ్ళ ప్రార్థనకు వెళ్ళగలరా? మీరు వెళ్ళి అలా కూర్చోగలరా? కుమార్ చేసి చూడండి, మీకు ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. మేము ఏ అన్ని మతస్థులు కానీ ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దేవాలయంకి వచ్చే భక్తులందరూ కూడా ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు, ఎవరైనా ఎలాగైనా వెళ్ళొచ్చు. కానీ దేవస్థానంలో భక్తుల కోసం ఏర్పాటు ట్రస్ట్ బోర్డు దేవాలయ అధికారులకు సంబంధించినటువంటి మీటింగ్, అఫీషియల్ మీటింగ్ లో ఎవరిని ఆహ్వానిస్తున్నారు, కూర్చోబెడుతున్నారో, ఏ అర్హతతో కూర్చోబెడుతున్నారో కూడా మీరు ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే దేవాలయం యొక్క భద్రతను, దేవాలయం యొక్క ప్రతిష్టతను గాలికి వదిలేసినారు. ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు అందుకున్నటువంటి స్వామివారికి ఒక హిందూ ధర్మానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరైతే ఉన్నారో పాల్పడినటువంటి వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసి వెంటనే దీనిపైన విచారణ చేయించాలి. లేకపోతే భవిష్యత్తులో ఈ రోజు ఒకరు వస్తారు, రేపు ఇంకో ప్రభుత్వం మారుతుంది, ఇంకో 10 మంది కూడా బైబిల్స్ పట్టుకొని రావచ్చు. గత ప్రభుత్వము వాళ్ళు ఈ విధంగా కూర్చోబెట్టారు, మేము ఇంకో 10 మంది పాస్టర్లు పిలిపించి కూర్చోబెడతామంటే కూడా హిందూ సమాజంలో లేనిపోని శిక్షలు పెట్టే అవకాశం ఉంది. ఇలాంటివి కల్పిస్తున్నది ఎవరు? విశ్వ హిందూ పరిషత్ కాదు, బజరంగ్ దళ్ కాదు. మీరే దేవాలయంకి ప్రమాణం చేసి దేవాలయంలోన మేమందరూ కూడా దేవాలయంలో ఆగమ శాస్త్ర ప్రకారము, దేవాలయ ధర్మశాస్త్ర ప్రకారము, మేము యొక్క రూల్స్ నిబంధనల ప్రకారం మేము కూడా పాల్గొంటామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తులు మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ నియామకంగా మీకు ప్రశ్నిస్తుంది బజరంగ్ దళ్. మీరు గుర్తుపెట్టుకోవాలి, స్వామి సొమ్ము తింటూ స్వామి ద్రోహానికి పాల్పడితే ఆ స్వామి ఉగ్ర నరసింహుడై ఇలాంటి భక్తుల రూపంలో వస్తాడని చెప్పి కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తీవ్రంగా హెచ్చరిస్తుంది. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకొని మసులుకుంటే బాగుంటుంది. ఏం అడిగితే ఏం చేసినా అడిగేవాడు లేడు, మమ్మల్ని క్వశ్చనించేవాడు లేడు, మమ్మల్ని ప్రశ్నించేవాడు లేదు అన్నట్టుగా తీరు ఉంది. 2 గంటల సేపు తీవ్రంగా గొంతు చించుకొని ఒక మెమరాండం ఇస్తామని వస్తే ఒక్క అధికారి కూడా ఇక్కడ కనపడడం లేదు. ఏమయ్యారు మీరందరూ? ఎక్కడ పోయారు? నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఏమయ్యారు? ఈరోజు ఒక రోజుకే మీ పనులుంటే చెప్పాం, గత ఈవో గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ట్రస్ట్ బోర్డు సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేపు నిరసన జరుగుతుంది, ధర్నా జరుగుతుంది ఉరుకుందిరాన స్వామి దేవస్థానం ఆఫీస్ ముందర అని చెప్పారు. కనీసం ఒక్కరైనా కూడా ఏం జరుగుతుందో దేవాలయంలో ఆఫీసులో వెళ్తే దిక్కులే దివారం లేదన్నట్టుకుంది. ఈ సందర్భంలో ఏదైనా ఆఫీసులో ఏమైనా జరిగితే ఎవరా రెస్పాన్సిబిలిటీ? ఒక్క సెక్యూరిటీ గార్డు ఉన్నాడా? ఒక్క పోలీసు ఉన్నాడా? ఒక్కరైనా ఎవరైనా ఉన్నారా? ఇక్కడ చూడండి, ఇంత పెద్ద సమూహంతో కూడినటువంటి ఒక నిరసన జరుగుతుంటే ఎవరు కూడా కనీసం ఏమి జరుగుతుందో అని కూడా తొంగి చూసేవాళ్ళు లేడు. ఇంత పెద్ద గొంతు తీసుకొని అరుస్తుంటే ఇంత సమాజంలో ప్రతినిధులందరూ వచ్చి కూడా మీరు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అని చెప్పి కూడా బజరంగ్ దళ్ తీవ్రంగా హెచ్చరిస్తుంది. జై శ్రీరామ్. నా పేరు రవి, బజరంగ్ దళ్ రాష్ట్ర కో కన్వీనర్. నేను దక్షిణాంధ్రలో యొక్క బజరంగ్ దళ్ యొక్క పని చేస్తూ ఉంటాను. ఖండించేదానికి ఇంతమంది రావాల్సి వచ్చింది. అధికారులు చేసిన తప్పుకి మనమంతా ఇంతమంది రావాల్సి వచ్చింది. ఇంతమంది వచ్చాం, వాళ్ళు ఎక్కడున్నారు? లేరు అంటే ఏమని అర్థం? అంటే అర్థం ఏమి? నిన్న ఆదంలో మెమరాండం ఇవ్వడం జరిగింది, అక్కడ మనం వాయిస్ ఇచ్చాం. రేపు ఉరుకుందేరన్న స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఈవో గారి ఆఫీసును ముట్టడిస్తామని ఖచ్చితంగా బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఈవో గారి ఆఫీసును ముట్టడిస్తేది ఖచ్చితంగా అని చెప్పేశాం. అందుకే వెళ్ళారా వీళ్ళు? అంటే తప్పు చేసినట్టే కదా అందరూ ఇది కరెక్ట్ కాదు. ఈవో గారు మీరు ఈరోజు వచ్చినా పర్వాలేదు, రేపు వచ్చినా పర్వాలేదు, ఇంకా ఎల్లుండి వచ్చినా పర్వాలేదు, మేము ఇక్కడే ఉంటాం. మీరు వచ్చేంత వరకు మీ దర్శనం చేసుకునే మేము వెళ్తాం. మీరు వచ్చేంత వరకు ఇక్కడే ఉండి మీ దర్శనము మిమ్మల్ని అందరూ చూసి వెళ్తాం. ఎందుకంటే ఇలాంటి పనులు ఎక్కడ జరగకూడదు. చేయాలి. ఏం చేయాలి? అధికారులు ఏం చేయాలి? భక్తులను అడగాలి, ఇక్కడ ఉండే సమాజాన్ని అడగాలి. మీ ముందు తెచ్చి ఉంచింది ఎన్నో కార్యక్రమాల గురించి మీ ముందు అడిగింది, రిక్వెస్ట్ అడిగింది, ఇవన్నీ చేయండి,
భక్తులు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సంవత్సరానికి ఒక నెల మాత్రమే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ నెల మాత్రం భారీ ఎత్తున జరుగుతుంది కాబట్టి కోట్లాది మంది భక్తులు వచ్చిపోతుంటారు. అందులో ముఖ్యంగా మహిళలు, చిన్న చిన్న పిల్లలు అంత ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ కార్యక్రమాలు జరుపుకుని పోయే పరిస్థితి ఇక్కడ. మేము ఎన్నోసార్లు వాళ్ళ ముందు పెట్టాము ఈ విషయాన్ని. అక్కడ వస్తే నైవేద్యం చేసుకుని ఇచ్చేది మన ఆనవాయితీ అని. ఇక్కడ వచ్చి భక్తులు నైవేద్యం వండి భగవంతునికి సమర్పించుకుని వాళ్ళు తెచ్చిండే ముడుపులన్నీ కానుకలతో అక్కడ సమర్పించుకుని భక్తులు వెళ్ళిపోయే పరిస్థితి. అంతమంది భక్తులు వస్తే ఎక్కడ ఉండాలి? కనీస వస్తువులు కూడా లేవు ఇక్కడ. కనీసం వాళ్ళు ఎక్కడ వండుకోవాలి, ఎక్కడ ఉండాలి అని అదే అడిగాం మేము ముందు. కనీసం ఇక్కడ పక్కన ఉండేది ఏదైనా కొద్దిగా ల్యాండ్, దానికి వసతులు ఏర్పాట్లు చేయండి, ఈ ఏర్పాట్లు చేయండి, భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు కొనసాగించండి అని మేము ప్రతిసారి మేము విశ్వ హిందూ పరిషత్ మేము ముందు మెమరణం పెట్టే ఉంటాం. కానీ ఎక్కడేసింది ఎక్కడే ఉంటుంది. ఈ పనుల్లో జీరో పెట్టేసి వీళ్ళు మాత్రం ఇటువంటి కార్యక్రమాలకు దిగినారు. ఇటువంటి వాళ్ళు కరెక్ట్ కాదనే ఇప్పుడు బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టింది. కాబట్టి పనుల మీద చిత్తశుద్ధి పెట్టండి. ఎంతోమంది భక్తులు ఇక్కడ సౌకర్యాలు ఉంటాయని చెప్పేసి ఏదో ఉంటుందా అని చెప్పేసి వాళ్ళైతే మొక్కుబడిని చెల్లించుకునేదానికి వస్తారు. అట్లా పడి ఎట్లా దర్శనం చేసుకుని వెళ్ళాలని వస్తారు. కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా మేము ఎప్పుడో విశ్వ హిందూ పరిషత్ నుంచి మెమోరాండం ఇచ్చిన మహిళలకి ఏర్పాట్లు చేయండి, స్నానాలకు ఏర్పాట్లు చేయండి, వాళ్ళకు ఉండే ఏదైనా వసతులు ఏర్పాట్లు చేయండి, కనీసం దుస్తులు మార్చుకునేటప్పుడైనా వాళ్ళకి కొద్దిగా సౌకర్యాలు ఏర్పరచండి అని చెప్పేసి ప్రతిసారి మేము మొరబెట్టుకోవడమే. వాళ్ళు మాత్రం ఆ పనుల్లో జీరో. వాళ్ళు ఇంకా కొత్త పనులు ఏం చేస్తారంటే, ఇంతకు ముందు దాంట్లో మనము చెప్పినట్లు దాంట్లో ఆల్రెడీ పెండాల గురించి 20 లక్షలు 30 లక్షలు టెండర్ అండి. 20 లక్షలు 30 లక్షలు టెండర్ వేస్తారంట దానికి. ఆల్రెడీ ఇంతకు ముందు మహానుభావులు ఈవో గారు ఆయన చేసిపోయాడు. ఆయన దాతల సహకారంతో చాలా గొప్ప పనులు చేసిపోయాడు. ఏం చేశాడంటే, పెండలు ప్రతిసారి వేయాలి, తీయాలి, ఎందుకు ఇంత డబ్బును ఎందుకు వేస్ట్ చేయాలి, వృధా చేయాలి, ప్రజా సొమ్మును ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన గొప్ప పనులు చేసి పెట్టిపోయి పెండలే లేకున్నట్లు చేసి పెట్టి అన్నీ చేసి పెట్టిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు పెండల్ టెండర్ ఏదో అర్థం కాలేదు. ఇంకా పూర్తి వివరాలతో మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము. ఇది ఏదైనా ఉంటే విశ్వ హిందూ పరిషత్ అనేది ఎప్పుడు అంతటితో వదలదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజుతో వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎప్పటికీ పూర్తి కార్యక్రమాలు అయ్యేంత వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాం. నిన్న చెప్పాము, ఏమని చెప్పాము, రేపు ఈవో ఆఫీసు ముట్టడిస్తాము బజరంగ దళ ఆధ్వర్యంలో అని చెప్పాము. మళ్ళీ రేపు చెప్తాం. ఇప్పుడు మేడం గారు వచ్చారనుకోండి, చెప్తాం. దీనికి పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదనుకోండి, వాళ్ళ జవాబు చెప్పలేదనుకోండి, ఎందుకు జరిగింది ఇవన్నిటికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకోండి, మేము మళ్ళా కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. దేవాలయంలో నిబద్ధస్తుల్ని ఆహ్వానించిన అధికారులు వెంటనే, దేవాలయంలో నిబద్ధస్తుల్ని ఆహ్వానించిన అధికారులు వెంటనే. జై శ్రీరామ్. దేవాలయ అఫీషియల్ మీటింగ్ లో అధికారులు అన్ని మద్దతులు ఆహ్వానించిన అధికారులు వెంటనే. జై శ్రీరామ్. జై బలో లక్ష్మీ నరసింహస్వామికి, జై బలో లక్ష్మీ నరసింహస్వామికి, జై ఉరుకుంద లక్ష్మీ నరసింహస్వామికి. జై శ్రీరామ్. భారత్ మాతాకి. మీరు ఒక నిమిషము దయచేసి అందరూ కూడా మేము వినిపించుకోవడం ఏమనగా, మీరు వెంటనే మీ ఈఓ గారిని, చైర్మన్ గారిని, వాళ్ళందరినీ కూడా పిలవండి. ఇమ్మీడియట్ పిలవాలా. మేడం గారు గంట అవుతుంది. మీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు ఏమైనారు, వారిని పిలవండి. అందరూ రావాలా, లేకపోతే ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది. మిమ్మల్ని మీరు ఏం చేసినా అడిగామంటే హిందూ సమాజం కొట్టుపోయిందా? హిందూ సమాజంలోనే మిమ్మల్ని గమనించలేదనుకుంటున్నారా? మిమ్మల్ని చూసి భరించలేకపోతున్నారు హిందూ సమాజంలోనూ. అర్చకులు కూడా ఏడున్నారు, అర్చకులు కూడా తెలియలేదా? సార్ మీరు ఒకసారి ఇక్కడ వినండి. హిందూ సమాజము తలెత్తుకోలేని పనులు చేసి లోపల బయటికి రావాలి. హిందూ సమాజం అంతా తలెత్తుకునే పనులు చేశారు కదా మీరంతా కలిసి. ఏం చేయాలనుకున్నారు మీరందరూ కలిసి? ఏం చేయాలనుకున్నారు అందరు కలిసి? హిందూ ధర్మంపై మీరు ఏం చేయాలనుకున్నారు? ఇంకా ఏమేం చేయాలనుకున్నారు? అందరితో కలిపి అట్లా ఘనకార్యాలు ఇంకా ఏం చేయాలనుకున్నారు మీరు? పవిత్రమైన దేవాలయంలో
మీరు ఇలాంటి అవగాహన ఉందా లేదా మీకు ఇక్కడ? మీకు ఫస్ట్ అవగాహన ఇచ్చారా లేదా? మీకు ఇచ్చిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఫస్ట్ ఇవన్నీ శిక్షణ ఇచ్చారా లేదా ఇట్లా ఉండాలి అని? హిందూ ధర్మమైన గొప్ప టెంపుల్ ఇది, మహా టెంపుల్. అలాంటి టెంపుల్లో మీ కార్యక్రమాల్లో మీరు ఎలా ఉండాలి, మీరు ఏ కార్యక్రమాలు జరుపుకోవాలి, మీకంటూ ఒక క్రమశిక్షణ, మీకంటూ ఒక హిందూ ధర్మంపై అవగాహన మీకు ఎప్పుడు నింపలేదా? మీ అధికారులు ఏం చేయాలనుకున్నారు అది చెప్పండి ఫస్ట్. మీరు ఇక్కడ కనుక వినలేదనుకోండి, మీరు చేసే పనులన్నీ చాలా ఉన్నాయి, ఒకటి కాదండి. మేము ఒక్కదానిపై రాలేదు, చాలా ఉన్నాయి ఇక్కడ, ఒకటే అయితే కాదు. పోయినసారి ఈవో గారు ఇంతకు ముందు గతంలో ఉన్న ఈవో గారు ఏం చేశారు? ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఎలాంటి కార్యక్రమాలు జరిపారు? ఆయన జరిపింది వెళ్ళిపోయాడు, టెండర్ లేకపోయినట్లు చేసిపోయాడు. మీరు మళ్ళీ టెండర్లు పెట్టారు. ఏం టెండర్లు తెలుసా మీకు? అధికారులు ఉన్నారు కదండి, ఏం టెండర్లు తెలుసా? వాటిని ఏమంటారు? పెండాల్ కదా. పెండాల్ వల్ల కొత్తగా రీఓపెన్ చేశారా లేదా? గతంలో మీకు అంత స్టేట్మెంట్ టెండర్ మళ్ళా పెట్టారా లేదా? గతంలో ఉండండి కొద్దిగా ఉండండి. గతంలో ఉన్న ఈఓ గారు దాన్ని ఏం చేశాడు? మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారు? వాళ్ళు ఏం చేశారు? ఏం చేయాలనుకున్నారు? కానీ వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తాం, గుర్తుంచుకోండి. రేపు మళ్ళీ ఎక్కడ ముట్టడించాలన్నది వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తాము. ఈ పని పూర్తిగా దీంట్లో ఎవరెవరు అస్త్రం ఉందో వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా బయటికి రావు. ఎవరెవరు అస్త్రం ఉందో వాళ్ళందరూ వచ్చి క్షుణ్ణంగా ఒప్పుకోనండి. భగవంతుని ముందు, నరసింహస్వామి ముందు ఒప్పుకోండి, ఏమి ఇబ్బంది లేదు. భగవంతుడు అందరినీ క్షమించేదానికి ఆయన ఉండేది. భగవంతుడు అందరికి ఆశీర్వాదం ఇచ్చాడు. మీకు అదృష్టవంతులు కాబట్టి మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు పూర్వజన్మ సుకృతంలో మీరు అందరూ అదృష్టవంతులు. మహాక్షేత్రంలో మీరు ఈ అధికారం చేసుకోవాలి, మీరు అధికారులుగా ఉండాలి. అంటే అలాంటిది వదిలేసి ఏంది సార్ ఇదంతా, ఏంది నష్ట పనులు చేసుకుంటాను, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా సార్. మీరు ఇవన్నీ పనులు కరెక్ట్ కాదు కదా. మీరే చెప్పండి, కరెక్ట్ అని చెప్పండి, ఒక మాట కరెక్ట్ అని చెప్పండి. ఎంతమంది చూడండి, ఇంకా ఇంతటితో అయిపోతుంది అనుకుంటారు మీరు. ఇంతటితో అయిపోయే ప్రసక్తే లేదా. ఇంకా ఉద్యమం తెలుసు కదా, విశ్వ హిందూ పరిషత్ అంటే ఏ ఒక్కటి ఇంకా వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. మీరు అనుకునింటారు రేపు మర్నాడు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతారు అని. రేపు మర్నాడు ఇక్కడికి రాము. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. అందుకే మీరు తక్షణమే మీ అధికారులని ఇక్కడికి పిలిపించాలి దయచేసి. జై శ్రీరామ్. పిలిపిస్తున్నారు. ఈ పొద్దు ఈ యొక్క సమస్యకు కారణమైనటువంటి దేవాలయ అధికారులే మీరే ముఖ్యంగా. ఇదే మీరు ఆహ్వానం లోపల పలిపించుకోకున్నట్టుగా ఇవన్నీ చేయకోకుండా ఈ పొద్దు ఈ సమాజంలోని ఈ సమస్య వచ్చేది కాదు. ఏదైనా సమస్య చెప్తే ఫలానా వ్యక్తులు వీళ్ళు వచ్చి మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా ప్రేరేపణ చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారని భావనతో మాట్లాడుతున్నారు. నిన్న మీ ప్రెస్ మీట్లో పెడితే అనవసరమైన రాజకీయాలు చేయొద్దని అంటారు. ఎవరు రాజకీయం చేశారు? విశ్వ హిందూ పరిషత్ రాజకీయం చేసిందా? మీరు చేసినారా? మీరు దేవాలయంలో ఎవరిని ఆహ్వానిస్తున్నారు, ఎలా ఉంటున్నారు, మీ అఫీషియల్ మీటింగ్ లోనే ఎవరిని ఆహ్వానిస్తున్నారు అనేది మీకు తెలియకపోతేనా? వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే, వచ్చిన వ్యక్తి ఆయన సాంప్రదాయము, ఆయన పద్ధతులు అన్ని పర్ఫెక్ట్ గా ఆయన పాటించుకొని మీ ముందు నిలబడినాడు. మీరు సిగ్గుతో తలకాయ దించుకోవాలా. ఎందుకంటే మీరు ఆ విధానంలో మన ధర్మంలోనే మన హిందూ దేవాలయం సొమ్ము తింటూ స్వామిద్రోహాన్ని పాల్పడుతున్నారు. కానీ మీరు ఏమైనా అవును మా నిబంధనలు ఉన్నాయి, మా రూల్స్ ఉన్నాయి, మా పద్ధతులు ఉన్నాయని మీరు ఎవరైనా కానీ ఏమైనా మాట్లాడారా? వచ్చిన వ్యక్తికి మేము అవమానపరచమని చెప్పడం లేదు. అఫీషియల్ గా మీటింగ్ జరుగుతుందంటే మీరు కొంచెం పైన కూర్చోండి, తర్వాత అయిన తర్వాత మేము ఆహ్వానిస్తాము, మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి అని చెప్పచ్చు. కానీ మీరు డైరెక్ట్ గా వెళ్ళి కూర్చోబెట్టి మీరు అన్ని చేస్తున్నారంటే మీ ఇల్లు అనుకుంటున్నారా, మీ వాకిలు అనుకుంటున్నారా, మీ ఇంటి ఫంక్షన్ అనుకుంటున్నారా? దేవాలయంలో హిందూ సమాజం గొడ్డుపోయిందా? హిందువుల సమాజంలో ఎవరు లేరా? పిలిచడానికి మాట్లాడడానికి ఎవరికి లేరా? మీకు ఎంతసేపు ఉన్నాడా? రికార్డు తీయండి. ఎలా వేశారో సీసీ కెమెరా రికార్డు తీయండి. పత్రికలు పంచినారు, పెట్టినారు. ఏ ధర్మంలో ఉంది? ఇన్ని రోజులు మీరు ఉరుకుందలో సీనియర్స్ ఉద్యోగం చేస్తున్నారు కదా, ఎప్పుడన్నా ఇటువంటివి జరిగినాయా? ఎట్లా జరిగినాయి? మీరు కూడా కొంచెం వాదించాలి కదా. ఇంత సీనియర్స్ అయిన కానీ మీరేం చేస్తున్నారు? వాళ్ళ ఇష్టానుసారం ఉద్యోగాలు తీసేసేది, వాళ్ళ ఇష్టానుసారం పెట్టుకునేది, ఇవన్నీ మీకు మాట్లాడేది కదా. సీనియర్స్కు ఎవరు తప్పు ఉంది, ఎవరు ఒప్పు ఉంది అనేది మీకు తెలియదా?
ఏమి ఇంత అన్యాయం ఇది? చేసిన వాళ్ళేమో పక్కకు పోయి మీరు నిలబడుతున్నారు ఈరోజు. చేసిన వాళ్ళేమో పక్కన పోయినారు, మీరు నిలబడినారు ఈ రోజు ఇక్కడ. వాళ్ళని రమ్మను. ఒకవేళ మీలో తెలియక పెద్ద మనిషి ఉండొచ్చు. కానీ ఈ అర్చకులు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ప్రధాన అర్చకులు ఇంటికి పడుతుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి కూడా తెలియదా? ప్రధాన అర్చకుడు ఆహ్వానించినాడంట, మీటింగ్ ఉంది రా, టైం వాళ్ళ ఇంటికి పిలుచుకోపోను సార్. ప్రధాన అర్చకుడు వాళ్ళ ఇంటికి పిలుచుకోపోని. మీటింగ్ మా దేవాలయానికి పిలుచుకోపోవాలి వాళ్ళు. ప్రధాన అర్చకుడు ఆహ్వానించాడని నాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది. పుడుమతో డాంజర్ బయటికి వెళ్తాడు. అయ్యా ఒకే ఒక మనిషి ఎంత రెస్పెక్టబుల్ గా పెట్టుకున్నాడు టెంపుల్ అంటే, అంత టెంపుల్ ని అంత రెస్పెక్టబుల్ గా పెట్టుకుని పడుతుంటే ఆంజనేయ స్వామి టెంపుల్ లో టోపీ పెట్టుకొని పోని మరి ఛాలెంజ్ చేస్తాను నేను. ఒక్క మనిషి 20 మంది లేరు ఆయనకి, ఒకే ఒక్క ముసలి ఆయన ముల్లాజా లేదు. పెడితే బయట నుంచి టోపీ పెట్టుకుని దండ పెట్టుకుంటే బయట పెట్టు, లోపల రావట్టు టోపీ తీసేసి రా బాబు అని నీట్గా సక్రమంగా చెప్తారు. మీరు అంత అనుభవజ్ఞులు, అంత పూజారులు అంటారు, అంత అధికారులు అంటారు, అంత ఇది కలెక్టర్ గారు అంటారు, అంత అంటారు. మీరు మీకేం తెలుసు? అది ఇటు పంపించిన ఎవరు ముఖ్యం ఇప్పుడు చెప్పండి. ఆయన వాళ్ళ సంప్రదాయం ప్రకారం లక్షణంగా ఆయన ఉన్నాడు. దర్శనం చేసుకోండి. వ్యక్తులు ఎవరనంటే మీరు బానిసలయ్యారా? అంతే, ఆయనది తప్పే లేదు. వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. ఆయన తప్పు లేదు, అది ఆయన తప్పు ఎటువంటిది లేదు. కానీ మనం పిలిచి లోపల ఆహ్వానించి మన ధర్మాన్ని మనం తప్పిదం చేసి మన రూల్స్ ని మనం ఫాలో కాకుండా మనము చేసినటువంటి ఆగమ శాస్త్రాలకి, మన ధర్మానికి, మన దేవాలయ ప్రతిష్టకి దేవాలయ అధికారులే. బాబు ఆయన నేను విచారించినాను, వాళ్ళు ఆహ్వానిస్తే నన్ను ఏం చేయమంటారు? ఫోన్ లో ప్రధానాచార్యుడు మాట్లాడేందని కూడా చూపిస్తున్నాడు ప్రధానాచార్యుడు. వాళ్ళ తప్పు లేదు అక్కడ. వాళ్ళు మనోళ్లే, మనకు కావాల్సిన వాళ్ళే. మనం జరగపోతాను, మాకు కావాల్సిన వాళ్ళే వాళ్ళు. పిలిచింది మీరు. సమాజంలోన హిందూ ముస్లిం అందరూ కూడా బతుకుతున్నారు. అందరూ బతికే హక్కు ఉంటుంది. అందరూ దేవాలయం దర్శనం చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. దాంట్లో ఎవరికి ఇబ్బంది లేదు. ఎక్కడ ఏం చేయాలనేది పద్ధతులు ఉంటాయి కదా, ఆ పద్ధతులు ఎందుకు పాటించలేదు మీరు? ఒక భక్తుడు అయ్యా వాడు ఏదైనా డబ్బు కట్టినోడు కూడా కనీసం దర్శనానికి వెళదామంటే డబ్బు కట్టి కూడా మీకు బానిసత్వం కడుక్కోవాలి. స్వామిని దర్శనం చేసుకోవాలంటే మీకు చూపిమంటావా మీ యొక్క రికార్డులోనా? ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు కడితే ఒక్క రిసిప్ట్ లో కూడా పేరు అమౌంట్ కూడా చేర్చుకోకుండా ఎన్ని డబ్బులు ఎన్ని చేసినారు ఆ రికార్డులు కూడా తీస్తే కూడా ఒక్కసారి మీ యొక్క ఈ దేవాలయం పరువు పోతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే పనులకే భగవంతునికి వస్తుంది ఆ పేరు. పనులు చేశాడు అని మేము ఎందుకు చెప్తున్నాము? అలాంటి పనులు చేపట్టాలి, కానీ అవన్నిటిని వదిలేసి కొత్త టెండర్లు పెట్టి మళ్ళా ఆయన సీట్ చేసిపోయారు కదా ఈవో గారు. మనం అందరం తలుచుకుంటున్నాం కదా, ఇంకా పెండాలి ఎందుకు? ఇంకా ఇప్పుడు తెలుసుకోండి ఒక్కటి. అదే కాదు, ఇప్పుడు ఇది ఎంత పని అవమానం, ఎంత హిందువులకి అందరికి అవమానం అయ్యే పనులు ఇట్లా పనులు మీరు చేసేది. చూడండి ఒకసారి ఆలోచన చేయండి. అధికారులు అందరూ మీరే కదా ఉండేది ఇక్కడ. అడుక్కొని భక్తుడు గుడికి అర్రగా తిరిగి అడుక్కొని పోతారు భక్తులు. మీరు వాళ్ళని ఆలోచన చేయండి.